దోస్తులు అంత మంచుకున్నారా? ఏ చెట్టాళ్ళు ఏదో ఒకటి చేస్తారు తీరా. నీకెందుకే సరే కానీ వీడియోలకు ఫస్ట్ మీరేం చేస్తారు చెప్పుండ్రి. ఫస్ట్ బంగారు కొండలు అందరూ చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, హైప్ చేయాలి. మరి మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. మేము మంచిగా నవ్వులల్లో మంచిగా జోకుగా మంచిగా చూపెడతాం. సరేనా? మర్చిపోకుండి. మళ్ళీ నేను అలుగుతా మరి మీరు చెప్పకుంటే. వస్తే ఇవాళ దీపావళి కదనే, మంచిగా పొద్దుగాలనే పోయి బాంబులు కొనుకొచ్చుకుందాంపా. మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు ఎక్కువ రేట్ అయితే ఏమో. పాయప్పా కొనుకొచ్చుకుందాం. మంచిగా కొనుకొచ్చుకొని మంచిగా ఎవ్వరు ఇంట్లో బాంబులు వెలవాలంటే వెలవాలి మనం. మీరేంద్ర ఊరికి పోతాండే జంగ పిల్ల అడ్డమైనట్టు. ఏ తీసుకోరా అదో బాగా అది చెప్తాను. ఓ చిట్టి ప్లీజ్ దండం పెడతానే. అందరం వచ్చి తక్కువ కొనుకొచ్చుకుందాం. పాలే దుకాణం మునిగి మస్కర చేసి పాయే మరి పోదాం. ఏం కాదు ఆలోచన పోదాంపా. ఓ రేసింటిగా బాంబుల రేట్లు ఏందిరా బాగా రేటు ఉన్నాయి కదా. ఆకాశాన్ని అండుతానే దీపావళి రోజు. ఎట్లా ఏం చేద్దాం? ఏ మా అమ్మ ఏది కొడుతుంది అసలేమో అని ఇంటికాడ తినబోదామంటే తిండికెళ్ళేదే. ఏనుడు తెస్తారు మేమే పేదోళ్ళం. మేము అందరు కాపుతాంటే చూస్తా పోరా. నువ్వు కొనుక్కోరా. మే అన్న బాగున్నావా? మేము కొనుక్కోను. సపరేట్గా పోదాంపా. నేను కూడా కొనుక్కోను. పోదాం పారా. బాంబుల రేట్లు పుట్టిగా బాంబు కాలువనిక గని పైసలాట. బాంబుల పురానికి నేను ఇంటికాడ దెబ్బలు తిననా? పైసలన్నీ ఏం చేసినావు రా అని అంటే నాకేమద్దు. ఒక్కసారి మా నాన్నమ్మని అడుగుతే ఇత్తనం ఇచ్చింది లేకపోతే లేదు. నువ్వు ఎవరింటికి పోతానవే? బెల్లబువ్వ తినా. పక్కన వాళ్ళ ఇంటికి పోతా మంచిగా బెల్లబువ్వ తిని పప్పుచారు బువ్వ తిని అత్త. ఇగో బెల్లబువ్వ ఒకటి పప్పుచారుకో పిలుస్తారు. నవ్వులు ఎత్తుకున్నాకనో మటన్ చికెన్ కూరకో పిలువరు. తక్కువ గారు వీళ్ళు. నిజమా కాదా దోస్తులు? కామెంట్ చేయండి. మనం మర్చిపోకుండా లైక్ కొట్టుండి. పిలువరు. మటన్ కూర చికెన్ కూర కలుపులు పెట్టుకొని మెత్తగా తింటారు. తాగుతారు తక్కువ గారు. మళ్ళీ చుట్టాల బంధమే పిలుచుకున్నాం. మిగల్లే అన్నట్టు వాళ్ళ ఇంటికి ఎవడ పోయినట్టు చెప్తా అంటారు. తక్కువ బొడ్డిలే వాళ్ళు. ఇంతగానో నవ్వుల పూజ చేసినాం కదనే. దేవునికి ఏం మొక్కుకున్నావు మరి? ప్రతి జన్మల నువ్వే మొగనికి రావాలని మొక్కుకున్నానే బంగారులు. ఒక్క జన్మే నీ టార్చర్ కేగలేకపోతాను. ప్రతి జన్మ అంటే నీతో నేను ఎట్టనే ఏగుడు. ఒక్క జన్మల్లే ఏళ్ళ మీద ఆట ఆడిస్తాను. ఏ ఊకో బాబా అట్లా అంటావు గాని గట ఎత్తాను. నీకేం ఎరకనే? నీ అక్క తక్కువ అనుకుంటానవా? సరేగాని ఈ రథం ఈ నోములు నోముకున్నోళ్లకు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయని అంటారు. నోములు ఉన్నోళ్ళు ఇల్లు కలకలా అని ఉంటుంది. దీపావళి రోజు మస్తు అనిపిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అన్నీ అప్పలు బెల్లన్నం అన్నీ 21 పందిరేసి పెడతారు. నోములల్లా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు నిజంగా అమ్మవారి ఇంట్లో మెదిలినట్టు అవుతుంది. నిజంగా దోస్తులు నోములు ఎవరెవరికి ఉన్నాయో కామెంట్ చేయండి. మరి మన కీట పోరడేడ ఉన్నాడో ఏం కథనో యువతికి లైన్ ఎత్తాండో వాంతో నాకు గణం ఉన్నది. చూడు పోవే దీపావళి రోజు ఊరంతా తిరుగుతాను. ఈ నోముల కాడ లేడు వాడు. ఇది నా కొడుకుని అట్లా అంటాను. నీ బుద్ధులే వానికి వచ్చినాయి. ఇటు పోయి అందరు నా మీదనే వాడు ఉండలే. అరే వాళ్ళు ఎవరు చూడరా దీపాలు ఎట్లా పెడతాందో. అబ్బా పోరి నీ అవ్వ సూపర్ ఉన్నది. ఏంద్రా ఎక్కిళ్ళు వచ్చినంత కెక్క అంటాను. ఏం అర్థం కాదు. నా ఇంటి మొక్కని రాకని చెప్పినా కదరా. అయినా ఆచి కుక్కలు ఎక్కి ఇంటి మొక్కనే వస్తాను. నీ ఇంటికాడ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు వారేస్తానని వస్తానా? నాకైనా సిగ్గు ఉండాలి అవల ముఖం దాన. పోరా పో ఇక్కడ నుండి. ఇవరకే మసంత పేగ కాని అంటే బాంబు వెలిసి ఇంకా మసంత పేత్ర పోతే పీత్ర పడుతుంది. పోరాపో నువ్వు నాకు అద్దుపా. అంత ముఖం అంత కర్ర కాకిట్ అయిన నడువు. ఈ సగం మీద అడితే చూసిన వారా అందంగా ఉంటేనే లవ్ చేస్తుందట. దొంగ పొట్టి నడువురా. ఇది మనకేమద్దు పారా. దోస్తులు మరి బాంబులు వేల్చుడు జాగ్రత్తగా వేలుముల్లి. మోకాల మీద కాళ్ళ మీద ఏళ్ళ మీద చేతుల మీద వేల్చి ఖరాబ్ చేసుకోకుండ్రి. జాగ్రత్త. మరి దీపాల పండుగ మంచిగా జరుపుకోండి. సేఫ్గా ఉండుండ్రి. పిల్లలను ఒక గంట కనిపెట్టుండ్రి. మరి సంతోషంగా దీపావళి పండుగ
మంచిగా దీపాలు వెలిగినట్టు మీ జీవితంలో కూడా మంచిగా అంత మంచిగా జరగాలని మా ఛానల్ తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ మీరు కూడా చెప్పాలి మరి, రైటేనా? చెప్పుండ్లి, మర్చిపోకుండ్లి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. కామెంట్ అయితే అస్సలు చేయట్లేదు, చేయండి మళ్ళా.